హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆషి కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా రోజులు అయిపోయింది, సో వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఫుల్ వర్క్ ఉందండి, సో దానివల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నామండి మేము. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట, చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడైతే మేము బయలుదేరేసామండి. అమ్మ, తమ్ముడు, జోష్న, మా తమ్ముడు పిల్లలు, మా బాబు అందరం కలిసి బయలుదేరేస్తున్నాము. ఏంటంటే చంద్రగిరి తెలుసు కదండి, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఊరన్నమాట. అక్కడ కోట ఉంటుంది, చంద్రగిరి కోట. అక్కడ ఒక అమ్మవారు స్వయంభుగా వెలిసిందండి, మూలస్థానం అని. ఆమెకి పొంగల్ పెట్టడానికి మేము ఇవాళ గుడికి వెళ్తే బయలుదేరేసామన్నమాట. సో మొక్కుకునింది అమ్మ, అందుకనేసి పొంగల్ పెట్టేదానికి బయలుదేరాము. సో ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే అక్కడ టెంపుల్ ఇన్ని రోజులు క్లోజ్లో ఉన్నింది కాబట్టి, సో దానివల్ల ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకనేసి ఇంట్లోనే పొంగల్ అంతా ప్రిపేర్ చేసుకొని బయలుదేరామన్నమాట. సో కారులో చూసారు కదా, అంతా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు, ఫుల్ ఎంజాయ్. సో ఇక్కడ మా తమ్ముడు పిల్లలు ఇద్దరు అనమాట. సో చాలా వీడియోస్లో చెప్పుంటాను మీకు. సో తర్వాత నా పక్కన బాబు ఉన్నాడు. సో వీళ్ళు అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో ఆ టెంపుల్ అయితే స్వయంభుగా వెలిసిన అమ్మవారి టెంపుల్ అండి. చాలా ఫేమస్ అనమాట. ఏ కోరిక కోరుకున్నా నెరవేరిపోతుంది. అయితే నిష్టగా కోరుకొని మనం ఏం కోరుకున్నామో అది ఖచ్చితంగా అమ్మకి తీర్చేయాలండి. మొక్కుబడి అలా పెట్టుకోకూడదు అనమాట, లేకపోతే చాలా అరిష్టాలు జరుగుతాయి. సో జరిగాయి కూడా. సో దానివల్ల మేము ఖచ్చితంగా నమ్ముతాము. సో మీకు మా పాప కూడా అమ్మవారి వరాన్ని పుట్టిందండి. సో మేమైతే బయలుదేరేస్తున్నాము. ఆ టెంపుల్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. సో లోపల అల్లో అయితే కెమెరాస్ అల్లో ఉండవు కదా, సో దానివల్ల ట్రై చేస్తానండి ఖచ్చితంగా. సో చూసారు కదా, ఊరైతే వచ్చేసింది. ఇది అలిపిరి అండి. తిరుపతి నుంచి చంద్రగిరి మాకు 9 అవర్స్ అనమాట. 9 కిలోమీటర్స్, సారీ 9 అవర్స్ కాదు, 9 కిలోమీటర్స్ జర్నీ. సో 9 కిలోమీటర్స్లో ఊరు వచ్చేస్తుంది అనమాట. అక్కడ చంద్రగిరి కోట. సో ఫ్రెండ్స్ బయలుదేరేస్తున్నాము. అలిపిరి దాటేసామన్నమాట. కార్లో చాలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ బాగా ఫుల్ ఎంజాయ్ అనమాట. పిల్లలు బాగా అల్లరి చేస్తూ. సో కానీ కరెక్ట్ టైంకి రీచ్ అయిపోవాలండి, మళ్ళీ టెంపుల్ 12కి అంతా క్లోజ్ చేస్తారని ఫాస్ట్గా వెళ్తున్నాము. సో తర్వాత చంద్రగిరి కోట కూడా చూపించాలనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళే టైం లేదండి. ఎందుకంటే పూజ కదా, సో పూజ చేసుకొని డైరెక్ట్ ఇంటికే రావాలంట. సో దానివల్ల కోట దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో కోట కూడా చాలా బాగుంటుందండి. అది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన రాజుల కోట అనమాట. చాలా ఫేమస్. సో విజిట్ చేసినారంటే చాలా బాగుంటుంది. ఏదో ఒక రోజు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ చూసారు కదా, ఫుల్ ఎంజాయ్ అనమాట పిల్లలు. మా పిల్లలు చాలామంది ఉన్నారండి, అక్క పిల్లలు అందరూ కలిసినారంటే పిచ్చ అల్లరి చేస్తూ ఉంటారనమాట. సో అక్క పిల్లలు వాళ్ళ ఊర్లో ఉన్నారు, తమ్ముడు పిల్లలు మా పిల్లలే. ఇక్కడైతే మా పాప అయితే టెంపుల్కి రాలేదండి. సో తనకి జర్నీ చేయడం అన్నా, టెంపుల్ విజిట్ చేయడం అన్నా, ఎక్కడైనా తిరగడం అన్నా, అస్సలు ఎక్కడికి పోవాలన్నా అస్సలు రాదనమాట. సో బాబాయ్ అయితే నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. సో వాడైతే వస్తున్నాడు. చూసారు కదా, ఊరైతే వచ్చేసిందండి. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో అమ్మవారి గురించి కూడా మీతో షేర్ చేసుకుంటానండి. మనం ఏదైనా కోరుకొని 9 శుక్రవారాలు టెంపుల్కి విజిట్ చేసి అక్కడ మనము దీపారాధన చేసినామనుకోండి, ఖచ్చితంగా మనం ఏం కోరుకున్నా నెరవేరుతుందనమాట. ఇది నిజమండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. సో చూసారు కదా, టెంపుల్ స్టార్టింగ్ వ్యూ అనమాట ఇది. విలేజ్ లాగే ఉంటుందండి ఇది. సో టెంపుల్ అయితే చూసారు కదా, వచ్చేసాం మనము టెంపుల్ దగ్గరికి. సో ఇది అమ్మవారు స్వయంగా వెలిసిన టెంపుల్ అండి. దీనికి పెద్ద స్టోరీ కూడా ఉంది. సో ఆ స్టోరీ అయితే మీరు షేర్ చేసుకుంటే లాంగ్ అయిపోతుంది, అందుకే షేర్ చేసుకోవట్లేదు. అమ్మవారు ఎలా వెలిసిందో అని కూడా నాకు ఐడియా ఉందండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే.
సో చూసారు కదా ఇక్కడ షాప్స్ కూడా వచ్చేసినాయండి. టెంపుల్ అయితే ఇదే అండి. సో మనము షాపుల్లో అక్కడక్కడ చెప్పులు వదిలేస్తారు కదా, టెంకాయ అవన్నీ తీసుకుంటున్నాం మేము కూడా, బ్యాంగిల్స్ కొన్ని పూజ సామాన్లకి. సో చూసారు కదండి, ఇటు నుంచి ఇక్కడ వినాయకుడి టెంపుల్ వస్తుంది. స్టార్టింగే వినాయకుడికి పూజ చేసుకొని దండం పెట్టుకొని తర్వాత మనము వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, సో పూజకి అంతా రెడీ చేస్తున్నారు అమ్మ జోష్న. సో పూజకి అంతా రెడీ చేస్తున్నారు, ఎందుకంటే ముక్కుబడి వాళ్ళదండి. సో నేను మాత్రం వెళ్ళాను. ఇక్కడ అమ్మవారు ఇద్దరు ఉన్నారండి, మూలస్థానమ్మ, నాగాలమ్మ అని ఇద్దరు స్వయంభుగా వెలిసారనమాట. సో పాము రియల్గా పాము కూడా ఉంటుందండి ఇక్కడ పుట్టలో. చాలా పవిత్రమైన చాలా అమ్మవారు ఫేమస్ టెంపుల్ అండి. నిజంగా చాలా మన ఎటువంటి కోరిక కోరుకున్నా నెరవేరుతుందనమాట. కానీ మనం ముడుపు అనేది ఖచ్చితంగా చెల్లించేసేయాలి. వీడియో అయితే తీయట్లేదండి, మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసినాము. కార్ పార్కింగ్ చేసేసి అన్నీ పూజ సామాన్లు తీసుకొని గుడి టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో చూసారు కదా టెంపుల్ వ్యూ అంతా చుట్టూ చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సో అప్పుడు రాజుల కాలంలో చిన్న టెంపుల్గా ఉండేది. ఇప్పుడు కొంచెం టిటిడి దేవస్థానం వాళ్ళు తీసుకొని కొంచెం ఇలా కట్టించారు. మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా చిన్న టెంపుల్ అండి. అసలు ఇంతగా గుడి అయితే ఇంతగా ఉండేది కాదనమాట. ఇప్పుడు టీటీడీ వాళ్ళు తీసుకొని వాళ్ళు బాగా రెడీ చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రతి ఫ్రైడే అమ్మవారి అభిషేకం నీళ్ళు చల్లుతారండి. సో ఆ వాటర్ కానీ చల్లుకున్నామంటే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు మనకి ఫీవర్ వచ్చినా హెల్త్ బాగాలేకున్నా ఆ వాటర్ కానీ చల్లించినామంటే వెంటనే తగ్గిపోతుందండి. నిజమండి ఇది వెంటనే అసలు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ వాటర్ చల్లుకున్నామంటే 3 వీక్స్ 9 వీక్స్ అలా వెళ్ళి ఖచ్చితంగా మనకి హెల్త్ ప్రాబ్లం కూడా పోతుందన్నమాట. అంత పవర్ఫుల్ ఉన్న అమ్మవారండి ఇది ఆమె. తర్వాత ఇక్కడ వచ్చేసి లోపల టెంపుల్లో పూజ అయిపోయింది. వీడియోస్కి తీని కెమెరా అయితే అలో చేయలేదండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ అమ్మవారి పూజ అయిపోయినాక నాగాలమ్మ టెంపుల్కి వెళ్ళాము. నాగాలమ్మ టెంపుల్ కాడ పూజ చేసుకున్నామన్నమాట. అయితే నాగాలమ్మకి పుట్టకు కూడా పూజ చేస్తున్నామండి. అక్కడ అమ్మవారి టెంపుల్లో పూజ అయిపోయింది. సో పూజ అయిపోయిన తర్వాతే కోడిని కూడా కోసేశారు. తర్వాత ఇక్కడ నాగాలమ్మ టెంపుల్కి పూజ చేస్తున్నారనమాట. సో ఇవి కూడా నాగాలమ్మ కూడా స్వయంభుగా అక్కడ వెలిసిందండి పుట్ట. సో తర్వాత ఇక్కడ చూసారు కదా శిలలు అంతా. సో చాలా పవిత్రమైన టెంపుల్ అండి. మనం ఎటువంటి కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. తిరుపతి నుంచి అయితే 9 కిలోమీటర్స్ అండి చంద్రగిరి. సో అక్కడ మూలస్థానమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి టెంపుల్ విజిట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోతుందండి. సో పూజ చేసిన తర్వాత టెంపుల్ ఒకసారి మొత్తం 9 రౌండ్స్ తిరిగేసామన్నమాట. సో చూసారు కదా. సో టెంపుల్ అంతా ఒకసారి మొత్తం చూపించేస్తానండి, మా పూజ ఎలా చేసుకున్నామో. అండ్ అలాగే బయట కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో మ్యూజిక్ పెట్టేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్.
సో టెంపుల్ అవుట్ సైడ్స్ ఉన్న నాగాలమ్మ టెంపుల్ అన్ని వ్యూస్ అన్నీ బయట అన్నీ చూశారు కదా. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.